చదువుతాం. చీమలు బలము లేని జీవులు. చీమలు చూడవారు ఎవరైనా ఉన్నారా? చీమల రకాలు మనకు అందరూ తెలుసు. నల్ల చీమ ఎప్పుడు కొట్టదు, ఎర్ర చీమ కుట్టిందా అయి పెద్దగా వాసిపోతుంది, గోకు గోకు. అందులో ఎర్ర చీమలు చిన్నగా ఉంటాయి చూడండి, అవి ఇంకా గట్టిగా కొడతాయి, అవునా కదా? ఈ పెద్దగా ఉంటాయి నల్ల చీమలు, పాపం ఏం చేయబోయి. అది చూస్తానికి పెద్దగా ఉంటాయి కానీ దాన్ని తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు మేము కూడా ఆడుకునేవాళ్ళం దానితో. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు చూస్తాను, అరే చేమ అంటున్నావు, నీ కాలుతో తొక్కి నలిపేస్తాను అంటున్నావు, కానీ దాని దగ్గర నుంచి నేర్చుకోవద్దు. అది దానికి నీకనే ఎక్కువ జ్ఞానం ఉంది. ఏంటంటే ఆ జ్ఞాన వాక్యము చూడండి, అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. అవి వేసవిలో దాని ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. ఇంకో మాటలో చెప్పాలంటే సమృద్ధి ఉన్నదప్పుడు, పంట ఉన్నదప్పుడు, అన్ని బాగున్నదప్పుడు అవి ఇంకా పని చేస్తూ ఉంటాయంట. ఇంకోళ్ళ దృష్టిలో చూస్తానికి ఏంట్రా సంపాదించడం ఇంకా పని చేస్తున్నాం ఏంటి? కూర్చొని అనుభవించు, కూర్చొని ఆనందించు, మంచిగా తిని పడుకో, లాభం వచ్చింది కదా అంటే కాదంట. లాభం వచ్చినప్పుడు తినేది కావాలని తింటాను, కానీ పని చేయాల్సిన పని చేస్తాను. ఐ విల్ వర్క్ వెన్ ఇట్ ఇస్ హార్వెస్ట్, ఐ విల్ గ్యాదర్ అప్ వెన్ ఇస్ హార్వెస్ట్. ఈరోజు మీ జీవితంలో వచ్చే సంవత్సరానికి ఏదైనా చేర్చి పెట్టారా? నేను డబ్బులు మాత్రం మాట్లాడతలేదు. ఎనీథింగ్ ఎల్స్? డూ యూ హ్యావ్ రిలేషన్షిప్స్? డూ యూ హ్యావ్ కనెక్షన్స్? డూ యూ హ్యావ్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఫ్యూచర్? ఈరోజు దేవుని వాక్యం మాత్రం చెప్తే చాలదండి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది ఆత్మలో బలపడతాం మాత్రం చాలదు. అందుకనే పౌలు అంటాడు, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా, అన్నిటికన్నా ముఖ్యంగా అంటాడు ఆయన మొదటగా, అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి. సో యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్, నేను దేవుని బిడ్డని, నేను దేవుని దగ్గరకు ఉన్నాను, నేను విశ్వాసిని అన్నవాడు అన్ని విషయంలో వర్ధిల్లాలంట. హీ రియలీ నీడ్స్ టు ఫ్లరిష్ ఇన్ ఎవ్రీథింగ్. ఈ చీమల దగ్గర నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, ఈరోజు చీమలు కానీ వచ్చి ప్రసంగం చెప్పాలంటే ఇక్కడ నిలబడి చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు సిద్ధపరచుకో, సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఈరోజు వాట్ హ్యావ్ యూ ప్రిపేర్డ్? హౌ హ్యావ్ యూ ప్రిపేర్డ్? హౌ ఓల్డ్ ఆర్ యూ అండ్ హౌ మచ్ హ్యావ్ యూ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్? నీవు వయసు ఎంత? నీవు సిద్ధపడింది ఎంత? నీ దృష్టి ఎంత? నీవు ఆశపడేది ఎంత? నీవు కోరేది ఎంత? నువ్వు చేయని ఉద్దేశించినది ఎంత? ఈరోజు సిద్ధపాటు లేని వారికి ఎంతోమంది ఉన్నారండి. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నారు, ఏంటి చేయబోతున్నారు? నూతన సంవత్సరంలో ఏమైనా ఆశ ఉందా? వాంఛ ఉందా? దృష్టి ఉందా? మనుషుడికి ఏమో స్థితిగతులు చూసి ఇప్పుడే కొంచెం దారిలో పడదాం అనుకున్నామా, అంతలోకి మరలా కోవిడ్ అంట, మరలా ఏదో కొత్త వేరియంట్ అంట, మరలా పోయిందంట. ఏం పోలే, ఏమి పోలే. సమయాన్ని సద్వినియోగపరచుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ కోవిడ్ టైంలోనే గత 2 సంవత్సరాల్లోనే ధనవంతులు దరిద్రులైన వారు ఉన్నారు, దరిద్రులు ధనవంతులైన వారు ఉన్నారు, అవునా కాదా? మనందరి కళ్ళు ముందు తెలుసు, చాలామంది ఉన్నారు. బట్ వాట్ హ్యావ్ యూ డన్? దరిద్రులు ధనవంతులు అంటే అల్పులు ధనవంతులుగా మారటానికి అవకాశం ఏంటంటే, అందరూ సోలిపోయి, అందరూ ఇప్పుడు కాదు నేను చేయలేనన్న సమయంలో వీరు ముందుకు పోరాడారు కాబట్టి. వాట్ హ్యావ్ యూ ప్రిపేర్డ్? చీమలు చూస్తే సమృద్ధి కాలంలో చేర్చి పెడతాయంట, సమృద్ధి కాలంలో కష్టపడతాయంట. వాటిని చూసేటప్పుడు ఇతరుల జంతువులు వాటిని చూసి నవ్వచ్చు, హేళన చేయొచ్చు. అరే నువ్వేంటి చెప్తావు, నువ్వేంటి మాట్లాడతావు, వాట్ ఈస్ ఇట్ విత్ దిస్? అందరు శుభ్రంగా తిని పడుకుంటా అంటే నువ్వేంటి కష్టపడుతున్నావు? అందరూ ఆనందిస్తా ఉంటే నువ్వేంటి ప్రయాసపడతా ఉన్నావు? కానీ చేపలకంట డిలేడ్ గ్రాటిఫికేషన్ అంట, డిలేడ్ గ్రాటిఫికేషన్. వాటి గతాన్ని విడిచిపెడతాయంట, వాటి గతం గురించి భయపడవంట. మీరు ఎప్పుడన్నా చేమలు చూడండి, అవి లైన్గా వెళ్తూ ఉన్నాయి అనుకో, ఏదైనా ఒక ఆహారం తీసుకుని ఆ స్థలం నుంచి తీసుకుని పోతా ఉన్నాయి అనుకో, వెళ్ళి మధ్యలో ఏదైనా అడ్డు పెట్టండి, అడ్డు పెడితే అన్నీ కొంచెం అలా ఇలా చల్ల చెదరు అవుతాయి. కానీ అడ్డు తీసేసి కొంచెం వెయిట్ చేయండి, ఏం చేస్తుంది? మరలా లైన్ కడుతుంది. ఈరోజు చాలామంది వారి జీవితంలో ఏదో కలిగిన కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, కొన్ని పోరాటాలను బట్టి వారు ముందుకు వెళ్తలేదు. ఒక్కసారి ఒక్క చిన్న ఆటంకం వస్తే చాలు, ఇంకా నేను చేయను, ఇంకా నేను జరిగించను, ఇంకా నేను ప్రయాసపడను, ఇంకా నేను ముట్టను అన్న రీతిగా ఉంటున్నారు. కానీ చేమలు నేర్పిస్తున్నాయి ఏంటంటే, బీ స్టెడ్ ఫాస్ట్, స్థిరులై ఉండాలి. స్థిరులై ఉండమని దేవుని వాక్యం కూడా మనకు తెలియజేస్తుందండి. స్టెడ్ ఫాస్ట్, నీవు ఉద్దేశించింది నువ్వు చెయ్యాలి.
దేవుడు నీ ముందు పెట్టిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఆటంకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టం వస్తుంది, కానీ పని చేయవలసిన సమయంలో పని చేయి. దాని తర్వాత కాలం వస్తుంది, నీవు పని చేయలేవు. వర్షాకాలం వస్తుంది. ఎందుకంటే సమ్మర్ వచ్చిన ప్రతిసారి ఒక లెటర్తో వస్తుంది వింటర్ దగ్గర నుంచి, నేను వస్తున్నాను నెక్స్ట్. ఈరోజు ఎవరైనా సమ్మర్ కదా ఎంజాయ్ చేద్దామంటే వింటర్ వస్తుందన్న లెటర్ని ఇగ్నోర్ చేశారు. జాగ్రత్త. సడన్గా వింటర్ వచ్చినప్పుడు అయ్యయ్యో ఏంటి వింటర్ వచ్చిందే. వింటర్ వచ్చింది అనేది ప్రశ్న కాదు, వింటర్ వస్తుంది. ఇది వచ్చిందంటే నెక్స్ట్ అది వస్తుంది. ఈరోజు చాలామంది అనుకుంటారు సమ్మర్ వచ్చిన వెంటనే ఇలాగే జీవితం అంతా ఉంటుంది, సుఖంగా ఆనందంతో సమృద్ధితో తినుకుంటా కూర్చోవచ్చు. నో 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 నో, యు ఆర్ నాట్ వైజ్ ఎనఫ్. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. ఈ సంవత్సరంలో ప్రారంభించి చేయలేనివి మరలా ప్రయత్నం చేయాలి. ఆటంకాలు కలిగే మరలా ప్రయత్నం చేయాలి. చేయలేకపోయారా మరలా పోరాడాలి. ఆశ ఉందా? క్షేమలు అవే నేర్పిస్తున్నాయండి. దే విల్ ఇగ్నోర్ ద పాస్ట్. అయ్యో ఆటంకాలు వచ్చాయి, ఇంకా నేను చేయలేను కాదు, పర్వాలేదు, నేను మరలా చేస్తాను. అండ్ దే విల్ డినై, దే విల్ డిస్రిగార్డ్ ద ప్రెసెంట్ అంట. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు అక్కర్లేదు, ఐ విల్ జస్ట్ డిస్రిగార్డ్ ఇట్. బట్ ఇట్ విల్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, ఇట్ విల్ వర్క్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే అన్ని విషయాల్లో అప్స్ అండ్ డౌన్స్. యోసేపు ఫరోకి ఇచ్చిన కలల భావంలో కూడా, ఇచ్చిన సలహాల్లో కూడా మనం చూస్తాం. సమృద్ధి ఉంటుంది, కరువు ఉంటుంది. కానీ సమృద్ధి కాలంలో చేర్చిపెట్టావా, కరువు కాలంలో సుఖంగా ఉంటావు. కరువు కాలంలో కూడా సంతోషంతో ఉంటావు. చేమల దగ్గర చూస్తానండి, చేమలు మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది. చేమలు చెప్పేది ఏంటంటే నిన్ను నీవు సిద్ధపరచుకో. మీ పక్కన ఉన్న వాళ్ళకి చూసి ఒక్కసారి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఒక చిన్న కాషన్ అండి, చెప్పండి ఏం తప్పు ఉంది? సిద్ధపరచుకోమనేగా చెప్తున్నారు. ఈరోజు మనుషుడు సిద్ధపరచుకో అంటే ఆహా నేను సిద్ధపడ్ను, యెహోవా ఈరే. జ్ఞాపకం చేసుకోండి, అవకాశాలు లేని ఎడారి కాలంలో, ఎడారి పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేస్తాడేమో కానీ, సమృద్ధి ఉండి అవకాశం ఉండి చేయగలిగింది ఏదైనా ఉంటే దేవుడు అద్భుతం చేయడు. ఎందుకు? ఆయన దేవుడు కాదన్నా కాదు, ఆయన మనం చేయవలసిన భాగం మనం చేయాలండి. ఎడారులు ఉన్నదప్పుడు దేవుడు మన్నాను కురిపించాడండి, అవునా కదా? ఎందుకంటే వారి జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి, వారు ఆ కాలంలో ముందుకు వెళ్తూ ఉండాలి. అక్కడ పరలోకం నుండి మన్నా, ఆకాశం నుండి మన్నా కలిగింది వాళ్ళకి. వారు తిన్నారో ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టారో ఏం చేయాల్సిన అవసరం వచ్చింది తెలుసా? మన్నా ఆగిపోయిందంట. మన్నా ఆగిపోయింది. చాలామందికి ఎలా ఉంటుందంటే, దేవా మొన్నటి వరకు నువ్వు ఓరకనే ఇచ్చావు కదా, ఇప్పుడు ఏంటి దీన్ని కష్టపడాలి నేను? అప్పుడు నువ్వు చేయలేని పరిస్థితి, ఇప్పుడు నువ్వు చేయగలిగిన పరిస్థితి. మీ జీవితంలో ఏదైనా గతంలో ఉన్న ఆశీర్వాదాలు ఇప్పుడు కనబడతాయంటే దేవుడు మీరు వేరే రీతిగా దాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు. మన్నా ఆగిన నెక్స్ట్ సెకండ్ వీళ్ళు ఏం చేయాల్సి వచ్చింది తెలుసా? దేవుడు అన్నాడు, దున్ను, నేలను దున్ను, విత్తనాలు విత్తు, నీళ్ళు పోయి జాగ్రత్తగా చూసుకో, కాపు కాసుకో, అది ఫలించిన తర్వాత తిను పో. కానీ ఈరోజు మనం అంటాం దేవుడేడి? దేవుడు అన్నాడు నీ ముందు అవకాశం ఉంది, చెయ్యి. చేయలేని పరిస్థితి నేను చేస్తా. ఈరోజు మన అద్భుతాలను ఎదురు చూసేవారిని ఎక్కడ అద్భుతాలు ఆశపడుతున్నాం, దేని విషయంలో అద్భుతాలు కోరుతున్నాం? గాడ్ కెన్ డూ వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు మ్యాన్. ఇట్స్ నాట్ గాడ్ కెన్ డూ, గాడ్ విల్ డూ వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు మ్యాన్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కానీ ఈరోజు మనం ఎంతమంది మనము చేయవలసిన భాగాన్ని, మన పనిని మనం చేస్తున్నామండి? ఈరోజు ఎంతోమంది గతంలో జరిగిన కార్యాలను బట్టి భవిష్యత్తులో ముందుకు వెళ్తలేదు. కానీ ఈ చేమలు చెప్పేది ఏంటంటే, నీ విశ్వాసంతో నీవు ముందుకెళ్ళు. కాలం మారుతుందనే విశ్వాసం, పరిస్థితులు మారుతున్నాయనే విశ్వాసం, పరిస్థితులు తగినట్టు సిద్ధపాటు కలిగి ఉండాలన్న విశ్వాసము, నిరీక్షణతో మనం ముందుకెళ్ళాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ చేమల జీవితంలో ఇంకా నేర్చుకుంటే అవి చెప్తుంది ఏంటంటే, ప్రిపేర్ అనే మాట చూసినప్పుడు ప్రిపేర్, యు సీ ద వర్డ్, ఇట్ ఈస్ వేర్ ప్రీ, ఎప్పుడు చేస్తావు, పేర్ ఎక్కడ చేస్తావు, ఎప్పుడు చేస్తావు, ఎక్కడ చేస్తావు. ఈరోజు మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ అనే సమయము, పరిస్థితి మ్యాచింగ్లో ఉందా? ఈరోజు చాలామంది చేయాలనుకునేది సమయానికి తగినట్టుగా చేయరండి, అవకాశం ఉన్నప్పుడు చేయరండి. బైబిల్ సేస్ ప్రిపేర్, ముందుగానే సిద్ధపడి చేయవలసింది చెయ్యి, చేయవలసిన సమయంలో చెయ్యి. నువ్వు అనుకున్నట్టుగా అన్నీ అనుకునే సమయంలో ఉండదు, అవకాశంలో ఉన్నదప్పుడే అవకాశాలను సద్వినియోగపరుచుకో.